నాకు ఎంత ఏజ్ వచ్చినా సరే భయం లేదు నాకు. మరి నా గురించి ఎవళ్ళు ఏమనుకుంటారు. నేను సరిగ్గా పాడకపోతే నా గురించి నేను ఎట్లాగో పాట కాదు కదా. నేను సరిగ్గా పాడకపోతే మాత్రం ఎవరికేం పోద్ది, కాబట్టి పాడేస్తా. పాడండి. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచి మంటే భగవంతుడవతారం. నేను వాడింది తప్పు కాబట్టి ఇంకా పెద్దాం. భగవంతుడు అవతారం కొండయ్య. కొండయ్య. బట్ ఆ పాట అలా ఆ లిరిక్స్ ఒక 2 లిరిక్స్ వినిపిస్తేనే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాము. సూపర్ మేడం. అండ్ ఫస్ట్ మనం సీతామహాలక్ష్మి సినిమాతోనే మొదలు పెడదాము. సినిమా స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది మేడం. మీరు ఆ స్టేజ్ మీదకి హీరోయిన్గా వస్తారు. ఆ కార్యక్రమం జరగద్ది, మీరు ఆ బహుమతి ఏదో ఇస్తారు, వెళ్ళిపోతారు. చంద్రమోహన్ గారు మాత్రం దూరంగా అలా మీ దగ్గరికి రాకుండా దూరంగా తిరుగుతూ ఉంటారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడ మాలన్నీ తీస్తా చాలా కింద డయాస్ మీద ఉంటారు. మీరు అక్కడ బాల్కనీలో నుంచి దిగుతా వస్తుంటారు. అంటే ఆ షాట్ ఎలా ఉందంటే ఆయన అక్కడే ఉండిపోయాడు. మీరు కెరీర్లో చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. ఆ ఎత్తులో మీరున్నారు. బట్ ఆ ఎత్తు నుంచి ఆయన కోసం మళ్ళీ స్టెప్స్ దిగుతున్నారు అక్కడ మీరు. అంటే ఒక్క ఫ్రేమ్లో ఒక్క షాట్లో సీతామహాలక్ష్మి కథ మొత్తం చూపించేశారు. అది విశ్వనాథ్ గారిలో ఉండేది అదే. చాలా సింప్లిసిటీలో ఆయన కథ సారాంశం తీసుకొచ్చేవాడు.